సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణలో భాగంగా వినియోగించిన ఈవీఎం, వీవీప్యాట్, ఇతర ఎన్నికల సామాగ్రిని సక్రమంగా భద్రపరచాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి జె. నివాస్ అధికారులను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కాకినాడ జిల్లాలో సక్రమంగా ప్రశాంత వాతావరణంలో పూర్తి కావడంతో అధికారులు ఎన్నికల సామాగ్రిని భద్రపరిచే ప్రక్రియ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కాకినాడ జేఎన్టీయూలో ఉన్న ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని ఆయన నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల సమక్షంలో తరలిస్తున్న ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె. నివాస్, జాయింట్ కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి, ఇతర ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ పక్కన ఉన్న ఈవీఎం గోదాంలో భద్రపరుస్తున్న ఈవీఎంలు, వీవీప్యాట్లను, జిల్లా ఖజానా కార్యాలయంలో భద్రపరుస్తున్న ఇతర ఎన్నికల సామాగ్రిని ఆయన జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన అనంతరం ఎన్నికల సామాగ్రిని జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సురక్షితంగా భద్రపరచడం జరుగుతుందన్నారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి. తిప్పేనాయక్, కాకినాడ ఆర్డీఓ ఇట్ల కిషోర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.